శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో ఈ రోజు వారఫలాల కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వారఫలాలను తెలియజేస్తాను. 11 ఫిబ్రవరి 2024 నుండి 17 ఫిబ్రవరి 2024 వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం: మేషంలో గురువు, కన్యా రాశిలో కేతువు, ధనస్సు రాశిలో శుక్రుడు, మకర రాశిలో రవికుజ బుధులు, కుంభరాశిలో శని, మీన రాశిలో రాహువు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. కొన్ని సందర్భాలలో మనం చేయాలనుకున్నటువంటి కార్యక్రమాలు ఒకటి, అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు మరొకటి అన్న నేపథ్యంలో కాస్తంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. మనం ఒకలాగా ఒక పనిని పూర్తి చేయమని కొంతమందికి బాధ్యత అప్పచెప్పడం, వాళ్ళు మరొకలాగా దాన్ని పూర్తి చేయడము, దానికి తగినటువంటి విధంగా మనం క్లయింట్స్ తోటి మనం సమాధానం చెప్పుకునే విధంగా పరిస్థితులు ఏర్పడవచ్చు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆకస్మిక ధనలాభం. ఈ రాష్ట్రాధిపతి కుజుడు దశమ స్థానంలో ఉచ్చక్షేత్రంలో ఉండటం అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి పరిణామాలకి కారణమవుతుంది. కోర్టు వ్యవహారాది తీర్పులు మీకు అనుకూలంగా మారతాయి. కొన్ని సందర్భాలలో కీలకమైనటువంటి ప్రస్తావన వచ్చినప్పుడు మీరు ఏ వర్గం వైపు ఉన్నారన్న విషయాన్ని ఖచ్చితంగా ప్రకటించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. రాజకీయాల్లో ఉన్న వారికి ఉత్తరుత్తర మీ తదనంతరం ఎవరు వస్తారు ఉంటారు అంటే వారసుల్ని ప్రకటించవలసినటువంటి పరిస్థితులు పరిణామాలు ఏర్పడతాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. అన్ని బాగున్నప్పటికీ ఒక రకమైనటువంటి నిరాశ నిస్పృహ ఏర్పడే విధంగా ఉంటుంది. సరిగ్గా సమయానికి ఆహారం తీసుకోవాలనిపించదు, నిద్రపోవాలనిపించదు, పనులలో చురుగ్గా ఉండాలన్న ఆలోచనలు కలగకపోవచ్చు. ఏదైతే అదైందిలే, మెల్లగానే చేద్దాము, ఏమవుతుంది, ఈ ఉద్యోగం కాకపోతే ఇంకొక ఉద్యోగం కదా, ఈ అవకాశం కాకపోతే ఇంకొక అవకాశం వస్తుంది అన్న విధంగా కాస్తంత అలసటకు గురవటము, రకరకాలైనటువంటి ఆలోచనలు మీ మీద సుస్పష్టంగా చూపిస్తాయి. సాధ్యమైనంత వరకు వీటన్నిటికీ లొంగకుండా మీరు జాగ్రత్త తీసుకొని వృత్తిపరంగా కానివ్వండి, వ్యాపార పరంగా కానివ్వండి, క్రమశిక్షణతో మీరు మెలగగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. ఒకవేళ అనవసరంగా అకారణంగా నిందలు విమర్శల బారిన పడుతున్నట్లయితే శత్రువర్గం బలం పెరిగి మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బందులకు గురి చేస్తున్నట్లయితే రాబోయే మహాశివరాత్రి నాడు అమృత మహాపాశుపత హోమాన్ని జరిపించండి. అన్ని విధాలుగా బాగుంటుంది. యోగదాయకమైనటువంటి ఫలితాలని అందుకోగలుగుతారు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. నూతన కోర్సులకు సంబంధించినటువంటి ఆలోచనలు ప్రణాళికల్ని వేసుకోగలుగుతారు. దీనికి తగినటువంటి ఏర్పాట్లని సమకూర్చుకోగలుగుతారు. అంటే ఒకానొక కాలేజ్ ఉంది, అక్కడ అడ్మిషన్ కి సంబంధించి దానికి తగినటువంటి నిర్ణయాలను తీసుకోవటం, డబ్బుల్ని సమకూర్చుకోవటం, పెద్దల అండదండల్ని సమకూర్చుకునే విధంగా ఆలోచనలు అనేవి ఏర్పడతాయి. ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. అనవసరమైనటువంటి తగాదాలకు విమర్శల బారిన పడే అవకాశం ఉంది. శత్రువర్గంతో సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు అమృత మహాపాశుపత హోమాన్ని జరిపించండి. విజయం ఖచ్చితంగా సిద్ధిస్తుంది. మనం ఏవైతే కార్యక్రమాలలో పురోగతి రావాలి, జీవిత ఆశయాన్ని నెరవేర్చుకోవాలని చేసే ప్రయత్నాలు ఉన్నాయో అందుకు ఇది తోడ్పడుతుంది. మనకు కావాల్సినటువంటి అండదండలు దైవ కృప అందుకునే విధంగా ఉంటుంది. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో అష్టమూలిక తైలంతో నిత్య దీపారాధన జరిపించండి. అవకాశం ఉన్నవాళ్ళు నీలం రంగు ఒత్తులతో అష్టమూలిక తైలంతో రాహుగ్రహం దగ్గర దీపారాధన చేయగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కార్యాలయంలో అదనపు బరువు బాధ్యతలు మీ మీద కాస్తంత భారంగా మారతాయి. ఎంత పని చేస్తున్నప్పటికీ తృప్తి ఉన్నటువంటి మనుషులు ఎవ్వరూ తారసపడకపోవడం,
ప్రోత్సహించే వాళ్ళు ఎవరూ లేకపోవడం నిరాశ గురి చేసే అంశంగా మారుతుంది. కీలకమైన సందర్భాలలో మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ఆకస్మిక ధనలాభం, వస్తులాభం, ఉన్నటువంటి రుణాలని అలానే ఉంచుదాము, మనకు రుణాలున్నాయన్న విషయాలు తెలిస్తే బంధువర్గం మన మీద ఏడవకుండా ఉంటారు అన్న నేపథ్యంలో కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఎదుగుదల కనిపించకుండా సాధ్యమైనంత వరకు బంగారపు వస్తువులకు ప్రాధాన్యతనివ్వకుండా నకిలీ వస్తువుల్ని వేసుకోవటం, ఇమిటేషన్ జ్యువెలరీకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆకస్మిక ధనలాభం, వస్తులాభం, కొన్ని నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. ప్రజా సంఘ సేవా కార్యక్రమాలలో, గోసేవా సంరక్షణ కార్యక్రమాలలో సనాతన ధర్మాన్ని సంరక్షించాలన్న ఆలోచనలతో ముందడుగు వేయగలుగుతారు. ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. కొన్ని నూతన ప్రయోగాల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కు సంబంధించినటువంటి విషయాలలో మంచి అవగాహన కలిగి ఉంటారు. అందులో మీ నైపుణ్యతని ప్రదర్శించగలుగుతారు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కార్యాలయంలో అదనపు బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా సమస్యలు, పనులు, పని ఒత్తిడి ఎక్కువగానే ఉండే అవకాశం ఉంటుంది. స్ట్రెస్ లెవెల్ సమాంతం పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. సంతాన సంబంధమైనటువంటి పురోగతి ఏర్పడుతుంది. సంతానం వైపు నుండి మంచి శుభవార్తను వినగలుగుతారు. ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. కొన్ని కార్యక్రమాలలో మీ బాధ్యతకు తగినటువంటి విధంగా మీ యొక్క కార్యక్రమాలు ఉంటాయి. అంతేగాని ఎవరో అడిగారని, ఎవరో చేసి పెట్టమన్నారని మాత్రం ఇతరితర బాధ్యతలు మాత్రం మీరు స్వీకరించరు. ఒకానొక పరిస్థితి ఉంది, నేను ఇంటి కోడల్ని, నేనెంతవరకు చెయ్యాలో నేను అంతవరకే చెయ్యాలి, అత్తగారికి బాలేదు, అవతల వాళ్ళకి ఎవరికో బాలేదు, ఆ పనులు కూడా నువ్వే చేయమ్మా అంటే నాకు చేత కాదండి అని మీరు ముందుగానే తప్పించుకునే విధంగా పరిస్థితులు ఉంటాయి. అదనపు బరువు బాధ్యతలకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. శుభకార్యాది విషయ వ్యవహారాలలో మీరు ఆశిస్తున్నటువంటి ప్రయోజనాలు, పరిచయాలు మీకు ఉపయుక్తంగా మారతాయి. మీరు అనుకున్నటువంటి పనులు సక్రమంగా పూర్తయ్యే విధంగా ఏర్పడతాయి. నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. శ్రీకారం చుట్టగలుగుతారు. వ్యాపార నిమిత్తం నూతన ఆలోచనలు ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను మారతాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కొత్త కార్యాలయాలు, కొత్త కాలేజీల పట్ల ఆకర్షితులవుతారు. కొత్త సబ్జెక్టుల ఎంపిక విషయంలో జాగ్రత్త వహించండి. ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు గ్రే కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. ఒకవేళ రుణ బాధలు ఎక్కువగా ఉన్నట్లయితే, గృహ నిర్మాణాలు అర్ధాంతరంగా మధ్యలో ఆగిపోయినట్లయితే సుబ్రహ్మణ్య పాశుపత హోమాన్ని జరిపించండి. అన్ని విధాలుగా మేలు కలిగించే అంశాలు ఏర్పడతాయి. సర్పదోషాల నుండి బయటపడగలుగుతారు. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ లక్ష్మీ తామర ఒత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. ఓం నమో నారాయణ ఒత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన చేసుకోగలిగితే విశేషమైనటువంటి ఫలితాలని అందుకోగలుగుతారు. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సామ్రాణి, దైవికం పొడితో ధూపం వేయండి. లక్ష్మీ కుబేర యంత్రాన్ని ఉంచి పూజించండి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి కాలం అనుకూలంగా ఉంది. గృహ నిర్మాణ కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన గృహ ప్రవేశాలు, శంకుస్థాపన ముహూర్తాలను ఖరారు చేసుకోగలుగుతారు. సాధ్యమైనంత వరకు మీరు చేయగలిగినటువంటి కార్యక్రమాల బాధ్యతల్ని మీరు పూర్తి స్థాయిలో నిర్వహించగలుగుతారు. మీకు సహాయ సహకారాలను అందించడానికి కూడా సంఘంలో కొంతమంది పెద్దలు చొరవ తీసుకొని మీకు అండగా నిలబడటం మీ మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణమవుతుంది. ప్రజా సంబంధ బాంధవ్యాలతో కూడుకున్నటువంటి వ్యాపారాలలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. చిల్లర వ్యాపారస్తులకి, ఫ్యాన్సీ వ్యాపారస్తులకి, ఇమిటేషన్ జ్యువెలరీ వ్యాపారస్తులకి, బంగారం వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది. స్టీల్, సిమెంట్, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది. కాంట్రాక్ట్లని అందుకోగలుగుతారు. లీజులు, లైసెన్సులు, టెండర్ల విషయంలో జాగ్రత్త వహించండి. ఆధ్యాత్మిక కేంద్రాల పట్ల ఆకర్షితులవుతారు. కొంతమంది ప్రవచనాల పట్ల ఆకర్షితులయ్యి మీ జీవితంలో కొన్ని మార్పులు తీసుకురావాలన్న ఆలోచనలు ముడిపడతాయి. కింద స్థాయి ఉద్యోగస్తులతోటి, పరిచారకులతోటి కాస్తంత జాగ్రత్త వహించండి. సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.
వృత్తి వ్యాపార నిమిత్తం నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. ఒకానొక ప్రయోజనకరమైనటువంటిది సాహసోపేతమైనటువంటి నిర్ణయం నేను తీసుకోకపోతే ఎలా కుదురుతుంది, ఏదో ఒక రకమైన అవకాశాన్ని మనం సృష్టించుకోవాలి కదా అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు ప్రయోజనకరంగా మారతాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కార్యాలయంలో అదనపు బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. మంచి ఉన్నత స్థాయి పోస్టుకి మిమ్మల్ని సిఫార్సు చేయటం, మీ యొక్క పేరుని సూచించడం అనేది జరుగుతుంది. రాజకీయాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. భర్త తరపు బంధువులతోటి వేధింపులు ఎదురైనప్పటికీ జీవిత భాగస్వామి మనకు అండగా నిలబడటం మానసిక సంతోషానికి ధైర్యానికి కారణమవుతుంది. కీలకమైన సందర్భాలలో మన సంతానం కూడా మనకు అండగా నిలబడే విధంగా పరిస్థితులు పరిణామాలు ఏర్పడతాయి. ప్రేమ వివాహాది విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. అసంతృప్తి ఏర్పడే విధంగా ఉండవచ్చు. కొన్ని సందర్భాలలో మన జాతక చక్రంలో వైవాహానికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నప్పుడు, ఎఫ్లిక్షన్స్ ఉన్నప్పుడు ఒకానొక సంబంధాన్ని కుదుర్చుకోవడము, ఇదిగో పెళ్లి చేస్తాము, అదిగో పెళ్లి చేస్తాము, ఇప్పుడు చేసుకుంటే బాగుంటుంది, అప్పుడు చేసుకుంటే బాగుంటుంది, ఈ ఏడాది గురుబలం లేదు, వచ్చే ఏడాది బాగుంటుంది అన్న నేపథ్యంలో వీళ్ళు తరచుగా పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. మనకు ఒక అంగీకారం అనేది ఉంది, చేసేసుకుంటే అయిపోతుంది కదా, వయసు మీద పడుతోంది, ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, అనేక రకాల సమస్యలు ఉన్నాయి కదా, అయినా ఒకసారి ఖరారు చేసుకున్న తర్వాత ఇన్నిసార్లు ముందుకు జరపడం ఎందుకు, చేసుకుంటే చేసుకుంటాం అనుకోవాలి, లేదా వెళ్ళిపోవాలి. వీళ్ళు ఉన్నట్టు కాదు, మనం ఇంకొక సంబంధం వెతుకున్నట్టు కాదు, పెళ్లి కాకుండానే పెళ్లి నిశ్చయం అయిందని చెప్పనని మన నోటితోనే మనం కొన్ని నెలలుగా చెప్పడము, వస్తున్నటువంటి సంబంధాలు కూడా ఓహో పెళ్ళైపోయిందా అని చెప్పనని అనుకొని వెళ్ళిపోవటము, మన పరిస్థితి ఏమిటి, ఉత్తరుత్తరం మన భవిష్యత్తు ఏమిటి అన్న నేపథ్యంలో కాస్తంత అలజడి ఉండే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఈ సమస్యలు ఉన్నవాళ్ళు సంప్రదించండి. దానికి తగినటువంటి పరిష్కార మార్గాలని మనం వెతుక్కోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. ఈ విషయాన్ని గ్రహించండి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. చేపట్టినటువంటి కోర్సులో విజయాన్ని సాధించగలుగుతారు. సంఘ సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. కళా సాహిత్యాల పట్ల అవగాహన పెంచుకునే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఈ వారం మిథున రాశి వారి కలిసొచ్చే రంగు బ్రౌన్ కలర్, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 9. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. వృత్తిరీత్యా వ్యాపార రీత్యా అభివృద్ధి లేనట్లయితే ఏదైనా శైవ క్షేత్రంలో అమృత మహాపాష్పత హోమాన్ని జరిపించండి. అన్ని విధాలుగా బాగుంటుంది. శత్రువుల మీద విజయాన్ని సాధించగలుగుతారు. వాళ్ళు సృష్టిస్తున్నటువంటి సమస్యల నుండి మీరు సురక్షితంగా బయటపడగలుగుతారు. చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార నిమిత్తం అనుకోని అపశృతులు ఏర్పడటం, ఆటంకాలు ఏర్పడటం, పనులు పూర్తయిపోతాయేమోనని మనం అనుకోవటం, కానీ ఆఖరి నిమిషంలో పనులు కాక ఇబ్బందులు పాలయ్యే విధంగా పరిస్థితులు ఉండొచ్చు. ప్రతి ఒక్క సమస్యకి ముందస్తు ప్రణాళికలు వేసుకున్నప్పటికీ కూడా ఏమాత్రం ప్రయోజనం లేకపోవటం, ఆశిస్తున్నటువంటి ఆర్థిక పురోగతి కూడా అంతంత మాత్రంగా ఉండటం, కాస్తంత ఇబ్బందులకు కారణమయ్యే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఒకానొక సందర్భంలో అన్ని సమస్యలకి ధనమే కదా మూల కారణము. దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు మనం ఖచ్చితంగా తీసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. స్థిరచరాస్తులను అమ్మివేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. విలువైన వస్తువులు, ఆభరణాలు మన దగ్గర ఉన్నా కూడా ఏమాత్రం ప్రయోజనం లేదు, తాకట్టులో ఉంటే కాస్తంత విముక్తి కలుగుతుంది కదా అన్న ఆలోచనలు ఏర్పడతాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఉంటాయి. ఆర్థిక పురోగతి మాత్రం అంతంత మాత్రంగా ఉంటుంది. చేస్తున్నటువంటి కార్యక్రమాలలో స్వయంకృతాపరాధాలు దొరికే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. కొంతమంది ఇస్తున్నటువంటి సలహాలు, సూచనలు మీకేమాత్రం నచ్చకపోవచ్చు. మీ సొంత నిర్ణయాలు, ఆలోచనలకు మాత్రమే మీరు కట్టుబడి ఉంటారు. చేస్తున్నటువంటి కార్యక్రమాలలో లోపాలు ఎదురైనప్పటికీ వాటిని సరిదిద్దుకుందామన్న ఆలోచనలు మాత్రం మీకు గట్టిగా ఉంటాయి. ఏదో ఒక విధంగా మనం సమర్థించేద్దాంలే అన్న ఆలోచనలకు మాత్రం మీరు తెగబడరు. కొన్ని కీలకమైన సందర్భాలలో
మన సంతానం నుండి మనం సమస్యలు ఎదుర్కొంటున్నాము, మనం మంచి మాట చెప్పినప్పటికీ వాళ్ళు వినట్లేదు, వినిపించుకోవట్లేదు అన్న భావన మరింతగా పెరుగుతుంది. ఖచ్చితంగా జాతకాలను చూపించుకోండి అమ్మా. కొన్ని చేయి దాటినటువంటి సంఘటనలు ఏర్పడితే మళ్ళీ మనం మొదటికి తీసుకురాలేము. ఈ విషయంలో కాస్తంత అప్రమత్తంగా ఉండండి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కోర్సు ఎంపిక విషయంలో జాగ్రత్త వహించండి. ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి. శనీశ్వరాలయంలో తైలాభిషేకం చేయించి 4 కొబ్బరికాయల్ని స్వామివారికి నివేదనగా ఉంచి ఏదైనా శైవ క్షేత్రంలో అమృత మహాపాశ్వత హోమాన్ని జరిపించండి. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి కాలం అనుకూలంగా ఉంది. చేపట్టిన కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. కీలకమైనటువంటి పరిణామాలు ఏర్పడుతున్నప్పుడు అప్రమత్తంగా ఉండటం, దానికి తగినటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవటం అనేది సూచించడమైనది. శత్రువర్గం బలోపేతం అవటం, రకరకాలైనటువంటి సమస్యల్ని సృష్టించడం, మనకి ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఏర్పరచడం బాధాకరమైనటువంటి అంశంగా మారుతుంది. ప్రత్యేకించి వీళ్ళు అయిన వాళ్ళు కావటంతో మనం ఏ మాట అనలేకపోవడం, మనం తెగదెంపులు చేసుకోలేకపోవటం, మన యొక్క ప్రేమ ఉదారము వాళ్ళకు ఒక అవకాశంగా మారటము, వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించడము అనేక రకాల కొత్త సమస్యలకి కారణమయ్యే విధంగా ఉండవచ్చు. జాగ్రత్త వహించండి. సహోదరి వర్గంతో భిన్నమైనటువంటి విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కొద్దిపాటి సమయ భావాన్ని వీళ్ళ కోసం అంటూ కేటాయించి సమస్యల్ని పరిష్కరించుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. వీళ్ళ విషయంలో సంయమనంగా ఉండటం అనేది సూచించడమైనది. అక్కర్లేని ఆలోచనలు, కోపతాపాల బారిన మనం పడితే అనవసరమైనటువంటి అనారోగ్యాలు మనకొస్తాయి. వాటి ద్వారా మనం పూర్తిగా పాడైపోయే విధంగా ఉంటుంది. కాబట్టి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోండి. జీవిత భాగస్వామితో కలిసిమెలిసి ఉండగలుగుతారు. ఏవైతే ఇంత క్రితం మనస్పర్ధలు ఏర్పడ్డాయో వాటికి మంచి పరిష్కారాలని ఎంచుకోగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. సహోదరి వర్గం నుండి రకరకాలైనటువంటి మాటలు వినటం మీకు ఏమాత్రం నచ్చదు. మనం వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు మనం ఎలా నిలబడ్డాము, మనకు సమస్య వచ్చినప్పుడు వాళ్ళు మన పక్షాన ఎలా నిలబడుతున్నారు అన్న నేపథ్యంలో కాస్తంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడొచ్చు. నువ్వు ఇదంతా చేయలేవు, నీకు ఇదంతా అనవసరం, నువ్వు ఇంట్లో ఉంటే బాగుంటుంది కదా అన్న నేపథ్యంలో మిమ్మల్ని నిరుత్సాహపరుస్తున్నటువంటి విధంగా పరిణమిస్తుంది. ఏ విషయాన్నైనా వ్యవహారాన్నైనా పెద్దల సమక్షంలో ఒక మంచి నిర్ణయం తీసుకోగలిగితే బాగుంటుంది. లేదా స్వయంగా జాతకం చూపించుకొని ఏ విధమైనటువంటి పరిణామాలు ఉన్నాయి, రాబోయే రోజులు ఎలా ఉంటాయి అన్న నేపథ్యంలో తెలుసుకొని మంచి నిర్ణయం తీసుకోగలిగితే బాగుంటుంది. అక్కర్లేని ఆలోచనలకి ఎక్కువగా తావివ్వద్దు. సాధ్యమైనంత వరకు మానసిక ప్రశాంతత కోసం దైవారాధన చేసుకోగలిగితే చాలు, సరిపోతుంది. దొంగ స్వామీజీల పట్ల ఆకర్షితులవ్వద్దు. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విజయాన్ని సాధించగలుగుతారు. శ్రీ మేధా దక్షిణామూర్తి రూపుని మెడలో ధరించి ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి. ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు ప్రతినిత్యం నిత్యకృతంలో భాగంగా నవగ్రహ స్తోత్రాలని పఠించండి. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా అభివృద్ధి లేనట్లయితే, రకరకాల సమస్యలు ఎదురవుతున్నట్లయితే అమృత మహాపాశ్వత హోమాన్ని జరిపించండి. అన్ని విధాలుగా బాగుంటుంది. ఓం నమః శివాయ ఒత్తులతో, అష్టమూలిక తైలంతో నిత్య దీపారాధన జరిపించండి. చేతికి సౌరపాశ్వత కంకణాన్ని ధరించండి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి కాలం అనుకూలంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాల్లో మాత్రం పురోగతి అంతంత మాత్రంగా ఉంటుంది. డెడ్ లైన్ కి చేరువైనప్పుడు మాత్రమే పనులు పూర్తవటం, ఎక్కువగా స్ట్రెస్ బారిన పడే అవకాశం ఉంటుంది. ఈ రోజున ఈ పని పూర్తయిపోతే, ఈ సెగ్మెంట్ అయిపోతే ఇంకొక దానికి వెళ్ళొచ్చు కదా అన్న ఆలోచన మనకుంటుంది. కానీ అన్ని పనులు కూడా
ఆఖరి నిమిషంలో మాత్రమే జరగటము సంభవించడం అనేది కాస్తంత ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది. టైంని ఎక్కువగా కేటాయించలేకపోవటం, ఉన్న టైం అంతా వృధా అయిపోవటం, ఆఖరి నిమిషంలో పరిగెడుతున్నటువంటి పరిస్థితులు, పరిణామాలు ఎక్కువగా వాటిల్లే విధంగా ఉండవచ్చు. కార్యాలయంలో నూతన అవకాశాలని అందుకోగలుగుతారు. పేరు పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు అన్ని విధాలుగా ఏర్పడతాయి. చిన్న వ్యాపారస్తులకి, సంఘసేవ కార్యకర్తలకి అనుకూలమైనటువంటి కాలం ఏర్పడుతుంది. ప్రజల ఆదరణ, అభిమానాన్ని కలిగి ఉంటారు. సంఘసేవ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. వాతావరణంలో వస్తున్నటువంటి మార్పుల కారణం వలన అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. సంతాన సంబంధమైనటువంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. డాక్టర్ల పర్యవేక్షణలో ఉండటం అనేది సూచించడమైనది. చిన్న చిన్న ప్రయోజనాల కోసం మన వాళ్ళు చేస్తున్నటువంటి చిల్లర కార్యక్రమాల పట్ల అసంతృప్తిని వ్యక్తపరుస్తారు. ఏదైనా కార్యక్రమం చేసినా, ఏవైనా ప్రయోజనాలను ఉపయోగించుకున్నా, స్నేహాలను గాని, బంధుత్వాలను గాని, ఏదైనా రికమెండేషన్లు, సిఫార్సులు ఉపయోగించుకున్నా మంచిగా మనం స్థిరపడాలి. దాని ద్వారా మంచి ప్రయోజనాలు, పెద్ద ప్రయోజనాలను మనం అందుకోవాలి. అంతేగాని ఉన్న ప్రయోజనాలన్నీ కూడా చిల్లర చిల్లర కార్యక్రమాలకి ఎందుకు మీరు వృధా పరుస్తున్నారు అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు, మీ యొక్క సలహాలు, సూచనలు వాళ్లకు ఉంటాయి. కానీ వాళ్ళవి నిర్లక్ష్యం చేయడం మీకు ఏమాత్రం నచ్చకపోవచ్చు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపారాల నిమిత్తం అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. సంఘసేవ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనగలుగుతారు. నూతన గృహానికి సంబంధించినటువంటి ఆలోచనలు ముడిపడతాయి. దీనికి తగినటువంటి రుణాలను తీసుకునే ఆలోచనలు మాత్రం అంతంత మాత్రంగా ఉంటాయి. ఆఖరి నిమిషం వరకు టెన్షన్ పడవలసినటువంటి పరిస్థితులు, పరిణామాలు ఏర్పడతాయి. ఆరోగ్య విషయ వ్యవహారాలలో ప్రత్యేకించి దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. యోగా, మెడిటేషన్, ఎక్సర్సైజులు చేయడం అనేది సూచించడమైనది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కొత్త కోర్సు ఎంపిక విషయంలో విజయాన్ని సాధించగలుగుతారు. ఈ వారం కన్యా రాశి వారికి కలిసొచ్చే రంగు గ్రే కలర్, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం గణపతి స్తోత్రాన్ని పఠించండి. కార్యాలయంలో ఎక్కువగా సమస్యలు ఎదురవుతున్నా, శత్రువుల ఇబ్బందులు ఎక్కువ పెడుతున్నప్పుడు అమృత మహాపాష్పత హోమాన్ని జరిపించండి. అన్ని విధాలుగా మంచి ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని చదవండి. ఓం నమో నారాయణ ఒత్తులతో, అష్టమూలిక తైలంతో ప్రతిరోజు నిత్య దీపారాధన చెయ్యండి. చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి. తదుపరి తులారాశి. తులారాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. బిందు వినోద కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొనగలుగుతారు. శుభకార్యాది విషయ వ్యవహారాలలో అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. మీరు ఆశించినటువంటి సంబంధము, మీరు ఎంతగానో ఇష్టపడ్డటువంటి సంబంధం కుదరటము, అన్ని విధాలుగా ఒప్పందాలు చేసుకోవటం మానసిక సంతోషానికి కారణమవుతుంది. గృహ నిర్మాణ ఆలోచనలు, చేసే ప్రయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. ఒకానొక సందర్భంలో అన్ని నచ్చాయి, మనం దీన్ని ఎంపిక చేసుకుందాము అని ఎప్పుడైతే ప్రొసీజర్ మొదలవుతుందో అప్పుడు తగినటువంటి డాక్యుమెంట్స్ లేక, కాగితాలు లేక వెనుకంజ వేసేటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. బంధుమిత్రులతోటి కాస్తంత అసంతృప్తి ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. కార్యాలయంలో మంచి గుర్తింపుని సంపాదించుకోగలుగుతారు. ప్రమోషన్లు, బోనస్లు లభించే అవకాశం ఉంది. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపారాల నిమిత్తం చేసే ప్రయత్నాలు, చేస్తున్నటువంటి కష్టానికి మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. శారీరకంగాను, మానసికంగాను ఎక్కువగా శ్రమించేటువంటి పరిస్థితులు, పరిణామాలు ఏర్పడతాయి. మనం అనుకున్నటువంటి కార్యక్రమం ఒకటి, అక్కడ జరుగుతున్నటువంటి కొన్ని విషయ వ్యవహారాలు మరొకటి అన్న నేపథ్యంలో కొన్ని విషయాలు, సమాచారాలు మీకు ఆశ్చర్యం కలిగించే విధంగా మారతాయి. మన నేతృత్వంలో నడుస్తున్నటువంటి సంఘసేవా కార్యక్రమాలు కానీ, మన పేరు మీద ఉన్నటువంటి సంస్థలు కానీ, దానికి ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ కానీ, విజన్ కానీ ఏంటి, అక్కడ ఉన్నటువంటి ఆ బరువు బాధ్యతలు స్వీకరించినటువంటి వాళ్ళు, ఆ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు నిర్వహించేటువంటి విధి విధానాలు ఏమిటి, ఎన్నో రకాలైనటువంటి మార్పులు ఏర్పడుతున్నాయి అన్న విషయాల్ని గ్రహించుకోగలుగుతారు. కట్టుదిట్టమైనటువంటి నిర్ణయాలను తీసుకోవాలి. వెంటనే ఎవరైతే రూల్స్ ని అతిక్రమించారో, ఉల్లంఘించారో వాళ్ళ నా బాధ్యతల నుంచి
తీసివేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. చేపట్టినటువంటి కోర్సులో విజయాన్ని సాధించగలుగుతారు. శారీరకంగాను మానసికంగాను ఎక్కువగా శ్రమించవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కళల పట్ల సంగీతం పట్ల ఆకర్షితులవుతారు. నేర్చుకుంటే బాగుంటుందన్న ఆలోచనలు ముడిపడతాయి. పెద్దవాళ్లకే గాని చిన్నవాళ్లకే గాని సంగీతం పట్ల కళా సాహిత్య రంగాల పట్ల ఆకర్షితులవుతారు. ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 4. ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాలను పఠించండి. ఏదైనా శైవ క్షేత్రంలో అమృత మహాపాశుపత హోమాన్ని జరిపించండి. ఏవైతే ఆటంకాలు ఎదురవుతున్నాయో వాటన్నిటిని అధిగమించగలుగుతారు. విజయాన్ని అందుకోగలుగుతారు. ఓం నమో నారాయణ ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చెయ్యండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాష్ట్రాధిపతి అయిన కుజుడు మకర రాశిలో ఉచ్చక్షేత్రంలో రవి బుధుల కలయికతో ఉండటం కొద్దిపాటి కీలకమైన అంశాలలో మీరు తీసుకునే నిర్ణయాలే తుది నిర్ణయంగా మారతాయి. మీరు ఏదైతే నిర్ణయించారో దానికి కట్టుబడే విధంగా ప్రతి ఒక్కరి ప్రవర్తన, వారి యొక్క పరిస్థితులు ఏర్పడతాయి. మనం ఈ రోజున ఈ భాగం నీకు ఇవ్వాలి అన్న నేపథ్యంలో చేసే మీడియేటర్ విషయాలు కావచ్చు, రియల్ ఎస్టేట్ విషయ వ్యవహారాలు కావచ్చు, పలానా స్థలం చాలా బాగుంటుందండి, మీరు తీసుకుంటే అన్ని విధాలుగా బాగుంటుందని మీ సలహాలు సూచనల మేరకు అవతల వాళ్ళు ఆ విధంగా నిర్ణయాలు తీసుకోవటం అనేది మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణమవుతుంది. మీ నేతృత్వంలో నడుస్తున్నటువంటి కొన్ని విద్యా సంస్థలు గాని, సంఘ సేవా కార్యక్రమాలు గాని మంచి విజయ పతాకాన్ని అందుకోగలుగుతాయి. ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా అధిగమించగలుగుతారు. లీజులు, లైసెన్సులు, టెండర్లు కలిసి వస్తాయి. మీడియేటర్ విషయ వ్యవహారాలు అనుకూలంగా మారతాయి. మధ్యవర్తి పంచాయతీలకు సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలు ప్రయోజనకరంగా మారతాయి. ప్రేమ వివాహాల పట్ల ఆకర్షితులవుతారు. ప్రేమించి పెళ్లి చేసుకుంటే బాగుంటుందన్న నేపథ్యంలో కొన్ని ఆలోచనలను సాగిస్తారు. ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు కదా, మనం ఆగిపోదామా అని కొన్ని ఆలోచనలు వచ్చినప్పటికీ వీటిని పక్కన పెట్టి ముందడుగు వేయాలన్న ఆలోచనలకే ఎక్కువగా సిద్ధపడతారు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిపరంగా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. నూతన ఉద్యోగ అవకాశాలని చేజార్చుకోవద్దు. కష్టమో నష్టమో, చిన్నదో పెద్దదో, దగ్గరో దూరమో ఏదో ఒక అవకాశం అయితే వచ్చింది. దానిని మీరు సద్వినియోగపరచుకోగలిగితే ఆ గుడ్ విల్ తో, ఆ ఎక్స్పీరియన్స్ తో మరొక ఉద్యోగానికి మీరు ఎంపిక అయ్యే అవకాశం సుస్పష్టంగా ఉంది. ప్రస్తుతం మనకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఎక్కువగా లేనందువలన ఏదో ఒక విధంగా మనకి సమస్య అనేది ఎదురవుతుంది. అది శారీరకమైనటువంటి సమస్య కావచ్చు, ఆర్థిక పరమైనటువంటి సమస్యలు కావచ్చు. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మంచి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. చేతికి మహాపాశుపత కంకణాన్ని ధరించండి. ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. ఒకానొక సందర్భంలో ఒక వ్యక్తి అతనుకున్నటువంటి భావ ప్రకటన చేయటం, అది మిమ్మల్ని ఆకర్షించటం, వాళ్ళ వెంట మీరు వెళ్లాలన్న ఆలోచనలు, సహచర బృందంగా గాని కార్యకర్తలుగా గాని మారాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. మనం ఇంతవరకు కొంతమందిని నమ్ముకున్నాము, వాళ్ళ ద్వారా మనకి ఏమాత్రం ప్రయోజనం లేదు, వాళ్ళ చెప్పిన మాట ఒకటి, చేసింది మరొకటి, మనం ఈ రోజున ఇంకొకళ్ళని నమ్ముకుంటే బాగుంటుందేమో కదా అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. కొత్తగా ఏదైనా ప్రారంభించాలి, సెకండ్ ఇన్కమ్ కోసం ఏదైనా ప్రయత్నం చేయాలి అన్న ఆలోచనలు ముడిపడతాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కాస్తంత సతమతం అయ్యే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. ఎలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం వృశ్చిక రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. ఉద్యోగ అవకాశాలు మంచిగా రానట్లయితే, మనం ఆశిస్తున్నటువంటి స్థాయిలో అవి లేనట్లయితే, వ్యాపార రీత్యా అనేక రకాల సమస్యలు ఎదురవుతున్నట్లయితే రాబోయే మహాశివరాత్రి నాడు అమృత మహాపాశుపత హోమాన్ని జరిపించండి. అన్ని విధాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు, పరిణామాలు ఏర్పడతాయి. ఇంట్లో, వ్యాపార ప్రదేశాల్లో దైవికం పొడితో, కప్పు సాంబ్రాణితో ధూపం వేయండి. ఓం నమో నారాయణ ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. తదుపరి ధనస్సు రాశి.
ధనుసు రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశిలో శుక్రగ్రహం యొక్క సంచారం మేలు కలిగించే అంశాలకి, కొన్ని విమర్శలకి దారితీసే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. ప్రతి ఒక్క విశ్వ వ్యవహారాల్లోనూ మనం ఏ విధంగా స్పందిస్తామనేదే ఎక్కువగా ప్రాధాన్యత సంతరించుకుంటుంది. మనం ఏ వైపు ఉన్నాము, ఏ పక్షాన ధర్మం ఉంది, మనం ఎటు వ్యవహరిస్తున్నాము, మనం ఎవరికి మన మద్దతు తెలియజేస్తున్నాం అన్న నేపథ్యంలో జీవితంలో ఎన్నో రకాల సమస్యలు, ఒడిదొడుకులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు స్త్రీ సంబంధ బాంధవ్యాలతో కూడుకున్నటువంటి ఇతరితర సంబంధాలకి జాగ్రత్త వహించండి. లవ్ అఫైర్స్ కావచ్చు, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కి సంబంధించిన విషయాలు కావచ్చు, సాధ్యమైనంత వరకు జాగ్రత్త తీసుకోండి. ఈ సందర్భాల్లో మాత్రమే మనకి రకరకాలైనటువంటి ఆలోచనలు ఏర్పడటము, మన జీవిత భాగస్వామితో మనం సఖ్యతగా లేవు కదా, మనకి ఏమాత్రం సంతోషం లేదు కదా, మనం ఇంకొక ఆలోచన ఎందుకు తీసుకురాకూడదు, విడాకులు తీసుకుంటే బాగుంటుందేమో అన్నటువంటి రకరకాలైనటువంటి ఆలోచనలు పురుడు పోసుకునే అవకాశం ఉంటుంది. జాగ్రత్త వహించండి. ఏ విషయాన్నైనా, ఏ వ్యవహారాన్నైనా అత్యంత క్షుణ్ణంగా ఆలోచించి ఎంతో కొద్దిపాటి ఓర్పుతో, సహనంతో ఎవరి పర్యవేక్షణలో ఉండి మంచి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. అందరూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కదా, మనకు కూడా అసంతృప్తి ఉంది, విడాకులు తీసుకుంటే పోతుంది కదా అన్న ఆలోచనలు మాత్రం తగదు. అప్రమత్తంగా ఉండండి. వివాహాది విశ్వ వ్యవహారాలు ముడిపడతాయి. ఆకస్మిక ధన వస్తు లాభాలని అందుకోగలుగుతారు. ముఖ్యమైన కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు. ఎంతో కాలంగా మీరు నిరీక్షిస్తున్నటువంటి ఒకానొక శుభవార్తని అందుకోగలుగుతారు. భర్త తరపు బంధువులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్త వహించండి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా నిలకడ స్వభావాన్ని కలిగి ఉండటానికి మీరు సాయశక్తులారా ప్రయత్నం చేస్తారు. మనం ఇందులోనే ఉందాము, కొన్నాళ్లు కదలకుండా ఉండగలిగితే లాభమో నష్టమో ఏదో ఒకటి తేలుతుంది కదా, అప్పుడు ఇక్కడ నుంచి మారదామన్న ఆలోచనలు మీకుంటాయి. కానీ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉంటాయి. కొన్ని అప్పటికప్పుడు అవసరమైనటువంటి నిర్ణయాలు, కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు, పరిణామాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అంతంత మాత్రంగానే లభిస్తాయి. ఒకానొక శుభకార్యానికి సంబంధించి మీ వ్యూహాగానాలు ఒకటి, అక్కడ జరిగేది ఒకటి. వాస్తవిక రూపంలో కొంతమంది సహాయ సహకారాలు మీకు అందట్లేదు, అందుబాటులో లేవు అన్న నేపథ్యంలో పరిస్థితులు ఉండవచ్చు. అప్రమత్తంగా ఉండండి. ఆర్థిక పురోగతి రీత్యా తీసుకునే ఆలోచనలు, చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. స్త్రీ సంబంధమైనటువంటి విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. అపశృతులు ఏర్పడే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ద్వితీయ వివాహం ఆలోచనలు ఏర్పడే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. ప్రతి ఒక్కరికి ద్వితీయ వివాహం అనేది ఏమి ఉండదమ్మా. ఏదో ఈ మధ్య కాలంలో చాలా మందికి ఫ్యాషన్ అయింది. అనివార్య కారణాల చేత మాత్రమే ఒక వివాహాన్ని కాదనుకోవటము, చట్టాన్ని ఆశ్రయించి వాళ్ళు ఏదో ధర్మబద్ధంగా విడిపోవాలన్న ఆలోచనలతో కొంతమంది ఉంటున్నారు. వాళ్ళను మనం ఆదర్శవంతంగా తీసుకొని మన జీవితంలో ఎదురవుతున్నటువంటి సమస్యలకి మంచి చక్కటి పరిష్కార మార్గాలను ఎంచుకోండి. అంతేగాని ఏ పరిష్కారం లేదు, ఏ సమస్యకైనా ఒకటే పరిష్కారం, అది విడాకులు అన్న నేపథ్యంతో మాత్రం ఆలోచనలు చేయవద్దు. సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. వాళ్ళ పురోగతి రీత్యా కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి. అవి మన వాళ్ళే సృష్టిస్తున్నారన్న విషయాన్ని మీరు తెలుసుకోగలుగుతారు. విద్యార్థుల కాలం అనుకూలంగా ఉంది. కొత్త కోర్సులు, సబ్జెక్టుల ఎంపిక విషయంలో జాగ్రత్త వహించండి. ఈ వారం ధనుసు రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 9. ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి. 21 ఓం నమః శివాయ ఒత్తులతో, అష్టమూలిక తైలంతో శివుడి దగ్గర దీపారాధన జరిపించండి. అదేవిధంగా గురుగ్రహం దగ్గర పసుపు ఒత్తులతో, అష్టమూలిక తైలంతో దీపారాధన సమర్పించి 1/4 కేజీ బియ్యాన్ని నివేదనగా వండి ప్రసాదంగా పంచండి. అవకాశం ఉన్నవాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో రాబోయే మహాశివరాత్రి నాడు అమృత మహాపాష్పత హోమాన్ని జరిపించండి. అన్ని విధాలుగా బాగుంటుంది. ఆరోగ్య రీత్యా, అవకాశాల రీత్యా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. జీవితంలో సాధించలేమేమో అనుకున్నవన్నీ కూడా ముందడుగు వేయగలుగుతాయి. పురోగతి అనేది సాధించగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. శత్రువర్గం బలోపేతం అవటం, మనకు అనేక రకాల సమస్యలు,
విపత్కర పరిస్థితులు పరిణామాలు ఏర్పడటం ఇబ్బందికరంగా మారుతుంది. మనం ఎంతైతే సిఫార్సు చేస్తున్నామో అవతల వ్యక్తులు కూడా వాళ్ళకు ఉన్నటువంటి గుడ్ విల్ ని ఉపయోగించుకోవటము, పెద్ద పరిచయాలను ఉపయోగించుకోవటము, రకరకాలైనటువంటి సమస్యలను సృష్టించడానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకి పరిణామాలకి కారణం అవుతుంది. అప్రమత్తంగా ఉండండి. దీర్ఘాలోచనలు, చర్చలు, సమావేశాలు ప్రయోజనకరంగా ఉండకపోవచ్చు. అంతంతపు మాత్రం ఫలితాలను మాత్రమే ఇవ్వగలుగుతాయి. సహోదర సహోదరి వర్గం నుండి మీరు ఆశిస్తున్నటువంటి సహాయ సహకారాలు ధన రూపంలో అంది వచ్చే మార్గం ఉంది. దానికి తగినటువంటి ఏర్పాట్లను చేసుకోగలుగుతారు. ఉత్తరుత్తర దీనికి సంబంధించినటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏమీ రాకుండా లిఖిత పూర్వకంగా ఉంచుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. విలువైన డాక్యుమెంట్లు, పత్రాల భద్రత విషయంలో జాగ్రత్త వహించండి. మతిమరుపు ఏర్పడే అవకాశం ఉంది. కీళ్ల నొప్పులతోటి, అనారోగ్య సమస్యలతోటి, వాతావరణంలో వస్తున్నటువంటి మార్పుల వలన అనేక రకాల అనారోగ్యాలు రావడం అనేది ఏర్పడవచ్చు. జాగ్రత్త వహించండి. దీర్ఘకాలికమైనటువంటి సమస్యల నుండి బయటపడడానికి గాను మీరు చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలకి కారణమవుతాయి. మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలలో ప్రయోజనాలు మీ కంటికి కనిపించినప్పటికీ మీరు ఆశిస్తున్నటువంటి అంతిమ నిర్ణయము, ప్రయోజనం మాత్రం మీకు ఖచ్చితంగా అందుతుంది. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశిలో రవి బుధ కుజుల సంచారం మేలు కలిగించే అంశాలకి తారసపడుతుంది. ఒకానొక సందర్భంలో ఒక స్థిరాస్తిని అమ్మివేసి మరొక స్థిరాస్తిని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల కాలం అనుకూలంగా ఉంది. వ్యాపారాన్ని ఒక తాటిపై తీసుకురాగలుగుతారు. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి మీరు ఆదర్శవంతంగా నిలబడగలుగుతారు. మీరు చేయాలనుకున్నటువంటి సహాయ సహకారాలను మీరు అందించగలుగుతారు. కొంతమంది వ్యక్తిగతంగా చేసేటువంటి విమర్శలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తావివ్వద్దు. ఇలా చేస్తారా, ఇలా ఉంటారా, ఇదొక పరిస్థితి ఏమిటి, ఇవన్నీ కూడా మన ఎదుగుదలని చూసి మనం ఇంత కష్టపడగలుగుతామా, మనం ఇంత సాధించగలుగుతామేమో అన్న ఆలోచనలతో వాళ్ళు మనల్ని కిందకి లాగుదామన్న ప్రయత్నం మాత్రమే ఇది. వీటికి ఏమాత్రం తావివ్వద్దు. నిజానిజాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఏ విమర్శనైనా కూడా తిప్పికొట్టే ప్రయత్నం చేయండి. అంతేగాని అన్నవాళ్ళకి దాసోహం అనటము, వచ్చినటువంటి విమర్శ విని నీరసించిపోవడం అనేది వృధా ప్రయాస. అవతల వ్యక్తులు ఎదుగుతున్నారంటే వాళ్ళను ముందు కిందకి లాగడానికి ఏ ఏ మార్గాలు ఉన్నాయని కొంతమంది కాసుకొని కూర్చొని వెతుక్కొని మరి చాలా పరిశోధించి మరి ప్రయోగాలు అనేవి చేస్తుంటారు. ఈ వ్యక్తులతో జాగ్రత్త వహించండి. మన ఎదుగుదలకి వీళ్ళు అడ్డంగా మారకుండా అప్రమత్తంగా ఉండండి. ఆరోగ్య విషయ వ్యవహారాలలో, ఆహార పానీయాల విషయంలో ప్రత్యేకించి నిద్రభంగం వాటిల్లే అవకాశం ఉంది. ఈ విషయాలలో జాగ్రత్త వహించండి. ఈ సమయానికి అనుకూలంగా ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చినట్లయితే, అంటే ఒకసారి ఒక అనారోగ్యం వస్తే గనక అది దీర్ఘకాలికంగా ఉండిపోతుంది. కాబట్టి దాన్ని కాస్తంత దృష్టిలో ఉంచుకొని ఏవైతే ఆలోచనలు ఉన్నాయో, ఏవైతే మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఉన్నాయో దానికి తగినటువంటి విధంగా క్రమశిక్షణతో ఉండటం అనేది సూచించడమైనది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విజయాన్ని సాధించగలుగుతారు. కష్టపడి చదివి మంచి సబ్జెక్ట్ ఎంపిక విషయంలో తప్పుదోవ పట్టే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. సాధ్యమైనంత వరకు స్నేహాలకి, ప్రేమ వ్యవహారాలకి, సోషల్ మీడియాకి దూరంగా ఉండండి. ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం కాలభైరవ అష్టకాన్ని పఠించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ లక్ష్మీ కుబేర యంత్రాన్ని ఉంచి ఆరావళి కుంకుమతో, సుమంగళి పసుపుతో నిత్యకృతంలో భాగంగా అష్టోత్తర నామావళితోటి అర్చన జరిపించండి. గోమతి చక్రాలు, శ్రీఫలంతో అమ్మవారికి అర్చన చేయగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ ఖచ్చితంగా ధూపం వేయండి. నరదిష్టి తగలకుండా ఉంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అధికంగా స్ట్రెస్ ఉండే అవకాశం ఉంటుంది. ఎంత కష్టపడుతున్నప్పటికీ ప్రయోజనాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉండొచ్చు. కొన్ని రకాలైనటువంటి సమస్యలకి మీ దగ్గర పరిష్కార మార్గాలు లేవు, పరిష్కారాలను తీసుకురాలేమన్న విషయాన్ని గ్రహించుకోగలుగుతారు. ఈ మధ్య కాలంలోనే పెళ్ళయిందనుకుంటే వాళ్ళకేదో అభిప్రాయ భేదాలు వచ్చాయంటే మనం కూర్చోబెట్టి మనం పరిష్కరించవచ్చు. పెళ్లిళ్ళు చేసుకొని ఇన్ని సంవత్సరాలైంది, పిల్లలు కూడా పెళ్లిడికి వస్తున్నారు,
ఈ వయసులో ఇలాంటి ఆలోచనలు వీళ్ళకి రావటం ఏంటి అన్న నేపథ్యంలో కొన్ని కుటుంబాలు, వాళ్ళకున్నటువంటి పరిస్థితులు, వాళ్ళు వెళుతున్నటువంటి మార్గాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. మీ సాయి శక్తులారా, మీరు ఏదైతే మంచి మాట చెప్పగలుగుతారో దానికి ఏమాత్రం ఆలోచించకుండా మీరు చెప్పడం అనేది జరుగుతుంది. కానీ ఫలితాలు మాత్రం శూన్యంగా ఉంటాయి. అవతల వ్యక్తుల మీద వేరే వాళ్ళ ప్రభావాలు ఎక్కువగా ఉన్నాయన్న విషయాన్ని ఆలస్యంగా గ్రహించుకోగలుగుతారు. ప్రేమ, వివాహాది విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. మీరు అనుకున్న విధంగా కొన్ని జరగకపోవచ్చు. అప్రమత్తంగా ఉండండి. ఈ మధ్య కాలంలో తల్లిదండ్రులకు ఒకటే సమస్యమ్మా, ప్రేమించుకోవడం, వాళ్ళు పెళ్లి చేయడం పెద్ద సమస్య కాదు. కానీ ప్రేమించినంత కాలం పెళ్లి చేసుకొని అన్యోన్యంగా ఉండలేకపోతున్నారు, ఎదిరిస్తున్నారు, ఎదురు దెబ్బలాడుతున్నారు, ఇంటిని వదిలి వెళ్ళిపోవాలన్న ఆలోచనలు ఉన్నాయి. ఇవంతా బాగానే ఉంది, చాలా మంచి మార్గంలోనే వెళుతున్నారని అనుకుందాము. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత ఏమాత్రం మీరు క్రమశిక్షణతో కలిసిమెలిసి ఉండగలుగుతున్నారు? చాలా మందిని చూస్తున్నాము, తొందరగా విడిపోతున్నారు. 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నా ఉంటున్నారు. పెళ్ళైన 5 నెలలకి 10 నెలలకే విడాకులకు అప్లై చేయటాలు, ఇవన్నీ కూడా సంఘంలో ప్రస్తుతం నడుస్తున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు. చాలా చాలా విపత్కరమైనటువంటి పరిస్థితులకి, పరిణామాలకి ఇవి కారణం అవుతాయి. తొందరపాటుతనంతో నిర్ణయాలు తీసుకోవద్దు. ఈ రోజు మనం బ్రేకప్ చెప్పి వెళ్ళిపోతే ఏదో ఒక రకమైనటువంటి గిల్టీ క్యారీ చేస్తాము. ఎవరో చెప్పారని మనం వదిలేయకూడదు. మనం మొదట ఒక చెట్టును పట్టుకున్నాము, చచ్చేదాకా ఆ చెట్టుకే పట్టుకొని ఊగాలి అనుకోవటంలో ఏమాత్రం తప్పు లేదు. కానీ ఆ చెట్టును పెళ్లి చేసుకున్న తర్వాత మాత్రం వెళ్ళిపోవాలని అనుకోవటం, ఆ తెగదెంపులు చేసుకోవాలన్న ఆలోచనలు మాత్రం రానివ్వవద్దు. పెద్దల పర్యవేక్షణలో ఉండి మంచి నిర్ణయాలను తీసుకోండి. నేను ప్రేమను ప్రోత్సహించట్లేదు, వ్యతిరేకించట్లేదు. ఇది మీరు గమనించుకోగలిగితే బాగుంటుంది. వివాహాది విషయ వ్యవహారాలలో ఆచితూచి నిర్ణయం తీసుకోండి. ముహూర్తాలు లేవు కాబట్టి ఏదో ఒక సంబంధాన్ని కుదుర్చుకుందాం అన్నటువంటి తొందరపాటు తన నిర్ణయం మాత్రం తీసుకోవద్దు. ఆలస్యం అయినప్పటికీ మంచి సంబంధం చేసుకున్నట్లయితే జీవితాంతం సుఖపడగలుగుతారు. ఈ విషయాన్ని గ్రహించండి. దూర ప్రాంత ప్రయాణాలు అనివార్యంగా మారతాయి. ఆకస్మిక ధనలాభం, వస్తులాభం. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపారం అభివృద్ధి దిశగా నడుస్తుంది. కొద్దిపాటి ఆదాయాన్ని సమకూర్చుకోగలుగుతారు. ఇంట్లో సెకండ్ ఇన్కమ్ ఏర్పడటం అనేది, కొంతమంది ఆదాయం పెరగటం అనేది మీ మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణమవుతుంది. ఒకానొక సందర్భంలో ఒక రుణం తీసుకున్నాము, దాన్ని తీర్చివేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్న ఆలోచనలు ఏర్పడతాయి. విందు వినోద కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొనగలుగుతారు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. జాగ్రత్తగా చదవండి. పెద్దల పర్యవేక్షణలో ఉండటం అనేది సూచించడమైనది. మెడలో శ్రీ దక్షిణామూర్తి డాలర్ని ధరించండి. కాలభైరవ రూపం ధరించండి. ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 7. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. కాలభైరవ అష్టకాన్ని పఠించండి. శనీశ్వరాలయంలో స్వామివారికి తైలాభిషేకం జరిపించి 21 నలుపొత్తులతో, అష్టమూలికా తైలంతో లేదా నువ్వుల నూనెతో స్వామివారికి దీపారాధన సమర్పించి 4 ఆకలిని తీర్చే ప్రయత్నం చేయండి. కార్యరూపంలో మీకు అనుగ్రహం అనేది ఏర్పడుతుంది. ఏవైతే కార్యక్రమాలు చేపట్టారో అందులో అనూహ్యమైనటువంటి ప్రజల ఆదరణతో దాన్ని పూర్తి చేయగలుగుతారు. ఒకవేళ చేయలేని అధమ పక్షంలో అఘోర పాశుపత హోమాన్ని మీ పేరు మీద జరిపించండి. ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ సింధూర్ని, హరిచందనాన్ని నుదుటన ధరించండి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి కాలం అంతా అనుకూలంగా లేకపోవచ్చు. మీరు ఆశిస్తున్నటువంటి ఆశయాలు గాని, ప్రయోజనాలు గాని చేయిదాకా వచ్చి చేయిదారిపోయే అవకాశం ఉంది. ఎన్నో రోజులుగా కష్టపడుతున్నాము, ఒక సంస్థని పరిరక్షించుకునే ప్రయత్నం చేస్తున్నాము. కానీ ఈ రోజున అది మన చేయి దాటిపోయే అవకాశం ముందే. దానికి తగినటువంటి విధి విధానంగా మనం ఎన్నో రకాలుగా కష్టపడుతున్నప్పటికీ శారీరకంగాను, మానసికంగాను కొంతమంది సలహాలు, సూచనలు, వాళ్ళ రీత్యా మనం తీసుకున్నటువంటి సహాయ సహకారాలు కూడా అన్ని కూడా వృధా పోతున్నాయే అన్న నేపథ్యంలో జీవితం మలుపు తిరిగే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. జాతకంలో ప్రత్యేకించి సర్పదోషాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క సమయంలో ప్రతికూలమైనటువంటి ప్రభావాలకు లోబడే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో మార్పు మనకు లాభదాయకంగా ఉంటుందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత
మనకి నష్టంగా మారుతున్నటువంటి విధంగా పరిణమిస్తుంది. ఏ నిర్ణయాన్నైనా ఉగాది తర్వాత తీసుకోగలిగితే మేలు కలిగించే అంశాలు ఏర్పడతాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. శత్రువర్గం బలోపేతం అవుతుంది. అదే విధంగా మీరు కూడా బలపడగలుగుతారు. కొన్ని కారణాల నిమిత్తం మీరు తీసుకునే ఆలోచనలు చేసే ప్రయత్నాలు ఎవ్వరికి అర్థం కాక విమర్శల బారిన పడే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్క విషయాన్ని ఎంత చర్చించినప్పటికీ, ఎంత ఆలోచించినప్పటికీ దీనికి తగినటువంటి పరిష్కారాలను గాని సమాధానాన్ని గాని మీరు తీసుకురాలేరు. ఒకవేళ తీసుకొచ్చినా కూడా అంగీకారం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. కార్యాలయంలో సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు పరిణామాలు ఉంటాయి. సహచర బృందం కింద స్థాయి వర్గంతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అక్కర్లేనటువంటి ఆరోపణలు పుకార్ల బారిన పడే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ప్రతిరోజు దుర్గాదేవి అర్చన చేయగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. ఈ ఏడాదిలో ఒక్కసారైనా శ్రీ చండీ పాశుపత హోమాన్ని జరిపించండి. ఈ విమర్శలు అనేవి మీ దరిదాపుల్లోకి రాకుండా అమ్మవారి అభయహస్తాన్ని అందుకోగలుగుతారు. ఆవిడ అనుగ్రహం మీరు పొందగలిగితే ఈ రకమైనటువంటి విమర్శల నుండి మీరు సురక్షితంగా బయటపడగలుగుతారు. అన్ని విధాలుగా విజయాన్ని అందుకోగలుగుతారు. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విజయాన్ని సాధించగలుగుతారు. మార్కుల అసంతృప్తి విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని, సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠించండి. చేతికి సుబ్రహ్మణ్య పాశుపత కంకణాన్ని ధరించండి. ఏదైనా శైవ క్షేత్రంలో అమృత మహాపాశుపత హోమాన్ని ఖచ్చితంగా జరిపించండి. అన్ని కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో అష్టమూలిక తైలంతో నిత్య దీపారాధన చేయండి. ఈ దీపారాధనలో 2 చుక్కలు పరిమళ గంధాన్ని వేయండి. అన్ని విధాలుగా బాగుంటుంది. నూతన కార్యక్రమాలు చేపట్టినప్పుడు శనీశ్వర ఆలయంలో తైలాభిషేకం మాత్రం ఖచ్చితంగా చేయించండి. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వారఫలాలను తెలియజేశాను. సర్వేజన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.